ఇప్పుడు ఈ వీడియోలో నేను టిక్‌టాక్ మన డీఎస్ఎల్ఆర్ కెమెరాస్‌తో ఎలా షూట్ చేయాలి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో గైస్ ఫస్ట్ మనం డీఎస్ఎల్ఆర్ కెమెరాస్ తోటి షూట్ చేయాలంటే మన దగ్గర డీఎస్ఎల్ఆర్ కెమెరా పక్కాగా ఉండాలి. సో డీఎస్ఎల్ఆర్ కెమెరాని మీరు ఎలా ఫిక్స్ చేసుకోవాలి, అందులో ఎలా రికార్డింగ్ చేయాలి అండ్ దాని నుంచెల్లి సూపర్బ్ టిక్‌టాక్ వీడియోస్ ఎలా చేయాలి నేను ఈ వీడియోలో చెప్తా. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ స్టాండ్ పైన మీ డీఎస్ఎల్ఆర్ కెమెరాని ఫిక్స్ చేసుకోవాలి. సో గైస్ నా దగ్గర డీఎస్ఎల్ఆర్ కెమెరా లేదు. బట్ నేను డీఎస్ఎల్ఆర్ కెమెరా ఉన్నట్టే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నేను డీఎస్ఎల్ఆర్ కెమెరా బదులుగా ఈ ఫోన్‌ని యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫోన్‌నే మీరు ఇప్పుడు డీఎస్ఎల్ఆర్ కెమెరా అనుకోండి. సో డీఎస్ఎల్ఆర్ కెమెరా అనుకోండి. సో ఎవరి దగ్గర డీఎస్ఎల్ఆర్ ఉందో వాళ్ళకి అర్థమైపోతుంది నేను చెప్తున్నాను. సో గైస్ ఇప్పుడు ఫోన్ డీఎస్ఎల్ఆర్ కెమెరా అనుకోండి అండ్ ఈ డీఎస్ఎల్ఆర్ కెమెరాలో మీరు వీడియో మోడ్ పెట్టుకోండి. సో వీడియో మోడ్ పెట్టుకొని ఇప్పుడు మీరు డీఎస్ఎల్ఆర్ కెమెరాని హారిజాంటల్‌గా ఇట్లా మౌంట్ చేస్తారు కదా, దాన్ని మీరు వర్టికల్‌గా మూవ్ చేసుకోవాలి. సో వర్టికల్ అంటే ఇలా. సో ఇది పట్టుకో అసలు. దీన్ని వర్టికల్‌గా టర్న్ చేయి. లూజ్ చేయి. వర్టికల్ చేయి. సో గైస్ ఎందుకంటే మన టిక్‌టాక్ వీడియోస్ వర్టికల్‌గా ఉంటాయి కాబట్టి మనం వర్టికల్‌గా ఫిక్స్ చేసుకోవాలి కెమెరాని టైట్ చేసి. సో గైస్ మీరు కూడా కెమెరా ఇలా ఉంటుంది కదా హారిజాంటల్‌గా, మీరు కూడా మీ కెమెరాని ఇలా వర్టికల్‌గా ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే మన టిక్‌టాక్ వీడియోస్ వర్టికల్‌గానే ఉంటాయి కాబట్టి. లేకపోతే హారిజాంటల్‌గా మీరు చేశారనుకోండి షార్ట్ ఫిల్మ్ అయిపోతే టిక్‌టాక్ వీడియో అస్సలు కాదు. సో గైస్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మనోడు అక్కడ నిలబడున్నాడు కదా, సో ఇప్పుడు మీరు మీ కెమెరాలో రికార్డింగ్ ఆన్ చేయాలి. అంతకంటే ముందు మీరు ఏ సాంగ్ పైన అయితే డిఎస్ఎల్ఆర్ కెమెరా నుంచి టిక్‌టాక్ వీడియోస్ షూట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ ఇంకో ఫోన్లో ఉండాలి. ఇంకో ఫోన్ చూపియది. సో గైస్ ఇంకో ఫోన్ ఉంది, అందులో మాటే వినద్దుగా సాంగ్ ఉంది. సో ఆ సాంగ్ పైన 15 సెకండ్స్ డబ్ స్మాష్ చేయాలనుకుంటాను మనోడు. అంటే 15 సెకండ్స్ ఎంత అంటే అంత. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే టిక్‌టాక్ వీడియో చేయాలనుకుంటారో ఆ సాంగ్ కానీ ఆ డైలాగ్ కానీ ఏదోటి ఇంకో ఫోన్లో ఉండాలి. అండ్ ఆ ఫోన్ మీరు ప్లే చేయాలి. ప్లే చేసేటప్పుడు సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్ని మీరు పాడాలి. ఆ పాడేది ఈ మీ కెమెరాలో డిఎస్ఎల్ఆర్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. సో ఆ రికార్డింగ్ని మీరు ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసేటప్పుడు మళ్ళీ సపరేట్గా సాంగ్ని సింక్ చేయాలి. అది తర్వాత ముచ్చట. ఫస్ట్ మనం దీనిలో షూట్ ఎలా చేయాలి నేను చెప్తా, ఆ తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలి అది కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఇందులో షూట్ బటన్ ఆన్ చేశాక అక్కడ పాట మీరు ప్లే చేసుకోవాలి. ప్లే చేశాక ఆ ఫోన్ కనిపించకుండా మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మీ జేబులైనా పెట్టుకోండి, లేకపోతే మీ పక్క ఫ్రెండ్ కెమెరాలో పడకుండా పక్కన ఫ్రెండ్ని పెట్టుకోండి, అతన్ని పట్టుకోమనండి ఫోన్. ఎందుకంటే ఆ ఫోన్లో ఉన్న సాంగ్ మీకు వినబడాలి. అప్పుడే మీరు దానిపైన డైలాగ్ అంటే మీరు దాన్ని డబ్ చేయగలరు, లేకపోతే చేయలేరు. సో ఇప్పుడు నువ్వు పాట ఆన్ చేశాక అసలు నీ ఫోన్ని మీ పాకెట్లో పెట్టుకో, సరేనా? సో ఇప్పుడు గైస్ పాట స్టార్ట్ కాకముందే మీరు రికార్డింగ్ పెట్టుకోండి. సో ఇప్పుడు వీడియో మోడ్ ఉంది. సో వీడియో మోడ్ ఇది కెమెరా అనుకోండి. మీరు కెమెరాలో మీరు వీడియో మోడ్ ఆన్ చేసి రికార్డింగ్ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో గైస్ చూడండి రికార్డింగ్ స్టార్ట్ అయింది. అక్కడ పాట కూడా స్టార్ట్ అయింది. నువ్వు జేబులో పెట్టుకో ఫోన్. గైస్ ఇప్పుడు షూట్ మొత్తం అయిపోయింది, అంటే సాంగ్ మొత్తం పాడేసిండు, దానిపైన డబ్ చేసేసిండు. సో గైస్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ కెమెరాలో రికార్డింగ్ ఆఫ్ చేసుకోండి. సో అక్కడ సాంగ్ కూడా అతను ఆఫ్ చేసేసాడు. ఎందుకంటే మనం టిక్‌టాక్లో మాక్సిమం 1 మినిట్ 2 మినిట్స్ దాకా దీనిలో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం 2 మినిట్స్ 3 మినిట్స్ మనం టిక్‌టాక్లో అప్లోడ్ చేస్తే ఎవరు చూడడు. సో మాక్సిమం 15 to 30 సెకండ్ అలా పెట్టుకుందాం వీడియో. 15 సెకండ్సే పెట్టుకుందాం, ఎందుకంటే ఆ 15 సెకండ్స్ పెట్టుకుంటేనే బాగుంటుంది టిక్‌టాక్లో. సో ఇప్పుడు నేను దాదాపు 30 సెకండ్స్ సాంగ్ రికార్డ్ చేశాను అండ్ అక్కడ సాంగ్ కూడా ఆపేశాడు, ఇక్కడ రికార్డింగ్ కూడా ఆపేశాను. ఇప్పుడు ఇక్కడ మీకు ఏం డిఫరెన్స్ అంటే అక్కడ సాంగ్ రికార్డ్ అయింది, ఇక్కడ ఆడియో రికార్డ్ అయింది. సో ఆ ఆడియోని ఈ వీడియోని మనం కంబైన్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ దీనిలో కూడా సాంగ్ రికార్డ్ అయింది. చూడండి, మీరు ప్లే చేస్తున్నాను వీడియో. అక్కడ పాట కూడా స్టార్ట్ అయింది. నువ్వు జేబులో పెట్టుకో. సో గైస్ చూసారా, రికార్డ్ అయిపోయింది. బట్ ఇంకా సౌండ్ కూడా వస్తుంది. బట్ ఈ సౌండ్ తోటి మనం టిక్‌టాక్ వీడియోలో యాడ్ చేయలేము, ఎందుకంటే నాయిస్ ఉంది. ఈ సాంగ్ని మనం సపరేట్గా ఎడిట్ చేసి మళ్ళీ దీన్ని సింక్ చేయాలి. సో ఆ ప్రాసెస్ ఎలాగో నేను చెప్తాను. సో గైస్ ఇప్పుడు రికార్డ్ అయిన వీడియో మీ మెమరీ కార్డులో సేవ్ అయిపోతుంది. ఆ మెమరీ కార్డులో
ఉన్న సాంగ్ని మీరు మీ ఫోన్లో వేసుకోండి. ఫోన్లో వేసి ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలని నేను చెప్తా. సో గైస్ ఈ వీడియోని మీ ఫోన్లో వేసుకోండి మీరు. సో గైస్ ఇప్పుడు మనం ఏదైతే డిఎస్ఎల్ఆర్ కెమెరాలో వీడియో రికార్డ్ చేసాం మాటే వినేదిగో సాంగ్ పైన, దానికి మనం మళ్ళీ సపరేట్గా ఆడియో అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ షూట్ చేసిన వీడియోనే మనం టిక్టాక్లోకి అప్లోడ్ చేస్తే అస్సలు హెచ్డి వీడియో వస్తుంది, బట్ ఆడియో సాంగ్ ఏదైతే ఉందో అది రాదు, ఎందుకంటే రికార్డ్ చేసాం. సో మనం సపరేట్గా దాన్ని ఆడియోని సపరేట్గా యాడ్ చేస్తే హెచ్డి ఆడియో ప్లస్ హెచ్డి వీడియో కలిపితే హెచ్డి టిక్టాక్ వీడియో వస్తుంది. సో గైస్ దాన్ని మనం సపరేట్ ఆడియోని అండ్ వీడియోని రెండు కలపాలంటే ఒక అప్లికేషన్ మన దగ్గర ఉండాలి. దాని పేరు వచ్చేసి ఇన్షాట్ అప్లికేషన్. సో గైస్ ఇక్కడ ఇన్షాట్ మీకు కనిపిస్తుంది. సో గైస్ ఈ ఇన్షాట్ అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతా ఈ ఇన్షాట్ యాప్ది. సో మీరు కూడా ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డైరెక్ట్గా, లేకపోతే డిస్క్రిప్షన్కి వెళ్ళండి, లింక్ ఉంటుంది ఇన్షాట్ది. సో ఇన్షాట్ యాప్ని ఆన్ చేసుకోండి. సో ఇన్షాట్ యాప్ని ఆన్ చేసుకున్నాక ఏదైతే వీడియో మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరాలో రికార్డ్ చేస్తారో అది మీ ఫోన్లో పెట్టుకోండి. సో ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేయగానే అండ్ న్యూ క్లిక్ చేయండి. సో న్యూ క్లిక్ చేయగానే ఏదైతే వీడియో మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరాలో షూట్ చేస్తారో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మన 59 సెకండ్ వీడియో ఇక్కడ ఉంది. సో గైస్ ఇందులో కొంచెం స్క్రాప్ ఉంటుంది, అంటే మనం స్టార్టింగ్లో కొంచెం సెట్ చేసుకునే ముందే మనం రికార్డ్ చేసాం కదా ఆడియో, అంటే వీడియో ఏదైతే ఉందో మనం ఫస్టే స్టార్ట్ చేసాం, అంటే పాట స్టార్ట్ కాకముందే స్టార్ట్ చేసాం. సో మీకు కొంచెం వాయిస్ వినిపిస్తుంది మీకు. సో ఇలా వాయిస్ ఉంది కదా, సో దీన్ని కట్ చేసి మనోడు ఎక్కడి నుంచి డబ్ చేయడం స్టార్ట్ చేస్తాడో అక్కడ నుంచి దీన్ని ట్రిమ్ చేసుకుందాం. సో ట్రిమ్ చేయాలంటే ఫస్ట్ ఈ వీడియో మీద ట్యాప్ చేయండి. సో వీడియో మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ కనిపిస్తుంది. ట్రిమ్ ఆప్షన్ మీదకి వెళ్ళి దీన్ని జరిపి ఎక్కడి నుంచి పాడుతుండో అక్కడి నుంచి దాకా దీన్ని ట్రిమ్ చేద్దాం. ఇక్కడ నుంచి పాడడం స్టార్ట్ చేసిండు. బ్రతుకులలో తీరే ఈ ఫస్ట్ వర్డ్ గుర్తుపెట్టుకోండి, అండ్ లాస్ట్కి కూడా కొంచెం స్క్రాప్ ఉంటుంది. ఎక్కడి నుంచి పాట ఆపేసిండు, ఇక్కడ ఆపేసిండు, నవ్వుతుండు. యస్. సో దీన్ని ఇక్కడ యస్ ఇక్కడ దాకా అయితే మనం డబ్ చేసిండు. సో ఇక్కడ రైట్ క్లిక్ చేశాక ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ట్రిమ్ చేసేసాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఇక్కడ క్యాన్వాస్ కనిపిస్తుంది కదా, క్యాన్వాస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నో ఫ్రేమ్ పెట్టి టిక్ చేసేయండి. అండ్ ఫస్ట్ పాయింట్ ట్రిమ్ చేసాం, సెకండ్ క్యాన్వాస్ క్లిక్ చేసి ఇక్కడ నో ఫ్రేమ్ చేసి ఇక్కడ టిక్ చేసేయండి. సెకండ్ పాయింట్ ఇప్పుడు ఆడియో సాంగ్ యాడ్ చేయాలి. సో ఆడియో సాంగ్ యాడ్ చేయాలంటే ఆ మాట వినేందుకు సాంగ్ మీ ఫోన్లో ఉండాలి. సో దానికంటే ముందు ఈ ఆడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వినండి ఆ పాటని. సో ప్లే చేస్తున్నాను దీన్ని. బ్రతుకులలో తీరే నుంచి స్టార్ట్ అయింది. సో బ్రతుకులలో మనం పాట పెట్టాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే వీడియో ఉందో దాని ఆడియోని మనం తగ్గించేద్దాం. సో ఫస్ట్ ఏం చేయండి అంటే జస్ట్ ఈ వీడియో మీద ట్యాప్ చేయండి. సో వీడియో మీద ట్యాప్ చేయగానే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఏదైతే స్లైడర్ కనిపిస్తుందో ఇది ఆడియో స్లైడర్, దీన్ని తగ్గించండి, 0 పెట్టండి. సో ఫస్ట్ మళ్ళీ వినండి, ఎక్కడ స్టార్ట్ చేయండి వీడియో బ్రతుకులలో తీరి అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆడియో తగ్గించేయండి. అండ్ ఇప్పుడు పక్కన ట్యాప్ చేస్తే అది వెళ్ళిపోతుంది. పక్కన ఇక్కడ సైడ్ ట్యాప్ చేయండి తగ్గించి. సో ఇప్పుడు మ్యూజిక్ మీద ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, మ్యూజిక్ మీద ట్యాప్ చేయండి. సో మ్యూజిక్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మై మ్యూజిక్ క్లిక్ చేయండి. సో మాట మీద సాంగ్ ఎక్కడ ఉందో చూసుకోండి. సో నాది ఇక్కడ ఉంది. సో దీని మీద ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ యూజ్ క్లిక్ చేయండి. సో యూజ్ క్లిక్ చేశాక బ్రతుకులలో తీరే నుంచి మనం దీన్ని ఆ సాంగ్ని పెట్టాలి. సో ఫస్ట్ ఇక్కడ ఆడియో ఉంది, కింద పైన వీడియో ఉంది కదా. సో కింద వీడియో ఉంది అండ్ పైన ఆడియో ఉంది కదా. సో పైన ఆడియో మీద ట్యాప్ చేయండి. సో పైన ఆడియో మీద ట్యాప్ చేసి ఈ పాటని బ్రతుకులలో తీరే నుంచి స్టార్ట్ అయ్యేటట్టు చేయండి. సో గైస్ బ్రతుకుల తీరు నుంచి మనం సెట్ చేసిన, సో వాల్యూమ్ తగ్గించేస్తున్నా. సో బ్రతుకుల నుంచి సెట్ చేశాక ఇక్కడ టిక్ బటన్ కనిపిస్తుంది కదా, టిక్ బటన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే కరెక్ట్ ఆడియో సింక్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ వీడియో ఏదోనే లేదు. సో ఇక్కడ ఆడియో సపరేట్గా యాడ్ చేసాం. ఇప్పుడు ప్లే చేసి చూడండి. సో గైస్ చూసారా కరెక్ట్గా సింక్ అయింది. చూసారా ఇప్పుడు ఆడియో వేరే ఉంది, వీడియో వేరే ఉంది, బట్ సింక్ చేసాం మనం. సో చూడండి ఈ ఆడియో ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ప్లే. సో ఫస్ట్ మీరు సింక్ చేసుకోండి. ఫస్ట్ సింక్ చేస్తే ఆటోమేటిక్గా లాస్ట్ వరకు వచ్చేస్తుంది అదే. సో స్టార్టింగ్ ఈ వీడియో బ్రతుకుల నుంచి స్టార్ట్ అయింది, ఈ ఆడియో కూడా బ్రతుకుల నుంచి స్టార్ట్ అయింది, అంటే ఆ వర్డ్ నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మనం సింక్ చేస్తే మిగతా అంతా అదే సింక్ చేసుకుంటూ పోతుంది. సో ఇక్కడ దాకా వీడియో అయిపోయింది. సో ఆడియో ఎక్స్ట్రా ఉంటుంది. సో ఆడియో మీద ట్యాప్ చేసి దీన్ని కూడా డిక్రీజ్ చేసేయండి వెనకది.
సో ఇప్పుడు క్లిక్ చేయండి మళ్ళీ, అంటే ట్రిమ్ చేసేయండి దీన్ని కూడా, టిక్ కొట్టండి. సో ఇంకా డిక్రీజ్ అవ్వలేదు, ఇంకా తగ్గించుకోవాలి. టిక్ కొట్టండి, ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ ఆడియో మీద క్లిక్ చేయండి, కొంచెం ట్రిమ్ చేయండి, టిక్ కొట్టండి. యాస్, కరెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు చూడండి గైస్, సింక్ చేసుకోవాలి ఏదైతే సపరేట్ ఆడియో అండ్ సపరేట్ వీడియోని. సో గైస్ ఇలా మీరు సింక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే కరెక్ట్గా మనది వీడియో అనేది మొత్తం అయిపోయింది. సో ఫస్ట్ ట్రిమ్ చేయాలి, సెకండ్ క్యాన్వాస్ చేయాలి, ఆ తర్వాత మన సాంగ్ని పెట్టాలి. 3 ఆప్షన్స్, అంతే అయిపోయింది. ప్లే చేసి చూడండి. యా, కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది పైన, దాని మీద క్లిక్ చేయండి. సో సేవ్ ఆప్షన్ అనగానే ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి. సో సేవ్ ఆప్షన్ క్లిక్ చేశాక సేవ్ ఒత్తి ఇక్కడ మీ పిక్సెల్స్ పెట్టుకోండి ఏదైనా ఒకటి. సో మ్యాక్సిమం 720 పెట్టుకుంటారు. సో మీరు 1080p కూడా పెట్టుకుంటే పర్లేదు. సో నేను 720 మీద సేవ్ చేస్తున్నాను. సో గైస్ సేవ్ అయిపోతుంది, అండ్ కొంచెం సేవ్ అయినా కన్వర్ట్ అయిపోయి మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది వీడియో. సో ఇలా సేవ్ అయిపోయిన వీడియోని మీరు టిక్టాక్లోకి అప్లోడ్ చేసుకోండి. సో గైస్ ఇలా మ్యాక్సిమం ఒకటే దారి, ఇది ఒకటే దారి. సో సపరేట్గా ఆడియో అండ్ సపరేట్గా వీడియో రెండింటిని రికార్డ్ చేసి, అంటే సపరేట్ ఆడియో వీడియో రికార్డ్ చేసి దానికి ఆడియో యాడ్ చేస్తే అదే డిఎస్ఎల్ఆర్తో షూట్ చేసి వీడియో అవుతుంది. సో మ్యాక్సిమం ఎవరైతే మన డిఎస్ఎల్ఆర్ కెమెరాస్తో షూట్ చేస్తారో ఇదే ఒకటే ఒక మెథడ్ ఉంది, ఇదే ఆ మెథడ్. సో గైస్ ఈ మెథడ్ నీకు చెప్పేసిన. సో సపరేట్గా ఒక వీడియో షూట్ చేయండి అండ్ దానికి ఆడియోని సాఫ్ట్వేర్లో యాడ్ చేసేయండి, సెట్ అయిపోతుంది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో గైస్ ఈ వీడియో చేయడానికి కొంచెం కష్టమైంది బాగా, ఎందుకంటే బయట బాగా ఎండు ఉంది. సో ఇంట్లో చేయలేము ఈ వీడియో, అండ్ తమ్మునికి యాక్టింగ్ కూడా రాదు. బట్ మీకోసం మా కోసం యాక్టింగ్ చేసి ఈ వీడియో చేసిండు. సో గైస్ కొంచెం లైక్ చేయండి అండ్ మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ సేవ్ అయిపోయింది వీడియో, అండ్ మీ గ్యాలరీలోకి వెళ్ళి చూసుకోండి. గ్యాలరీలోకి వెళ్ళినాక ఆల్బమ్స్ క్లిక్ చేయండి అండ్ ఇన్షార్ట్ ఫోల్డర్ ఉంటుంది. ఇన్షార్ట్ ఫోల్డర్ మీద 19 సెకండ్స్ వీడియో ఇక్కడ ఉంది, చూడండి గైస్. సో గైస్ ఇలా మనం వీడియో అండ్ ఆడియోని సింక్ చేసాం. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ అంతే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. స్టే సబ్స్క్రైబ్ అండ్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా ఒక్కటి గుద్దేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.